తులసి, నువ్వేం బాధపడకు. ఎవరి కాళ్ళు పట్టుకునైనా సరే వాణ్ణి నేను తీసుకొస్తాను. కరుణాకర్ సార్, వచ్చి కారెక్కండి. నాన్న వెళ్ళండి. ఇక ఏమీ ఆలోచించే లాభం లేదు కరుణాకర్ గారు. ఇప్పుడు మనకి ఒకే ఒక ఆసరా చంద్ర మాత్రమే. మీరు వెళ్ళండి. ఎన్ని ఇబ్బందులు పడైనా సరే నందుని బయటికి తీసుకురావాలి. అవును నాన్న. నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది. వాడి భవిష్యత్తు నాశనం అయిపోయింది. నా పెద్ద కూతురు ఎవరితోనో లేచిపోయినప్పుడు అది ఈ కుటుంబానికి పెద్ద అవమానం అనుకున్నాను. ఇప్పుడు ఇది అంతకన్నా పెద్ద అవమానం అయిపోయింది. బయటకు కూడా రాలేనంత పెద్ద కేసులో ఇరుక్కుపోయాడు. చెయ్యని తప్పుకే వాడిని పోలీసులు పట్టుకుపోయారు. వాడికి ఎప్పుడు అలాంటి చెడ్డ అలవాట్లు లేవు. ఎవరో వాడిని ఇరికించారు. అది పోలీసులే చేశారని నా అనుమానం. పోలీసులకు వాడి మీద అంత పగెందుకుంటుంది? వెహికల్స్ చెక్ చేస్తున్నారని వాడు చెప్పాడు కదా. ఇంటికి రావాలన్న తొందరలో వాడు వాళ్లతో దురుసుగా మాట్లాడుంటాడు. దురుసుగా మాట్లాడినంత మాత్రాన పోలీసులు ఇలా చేస్తారా? ఇంట్లో నుండి కూడా వాళ్ళు మొత్తం మొదలు పట్టుకున్నారు. ఈ కాలం పిల్లల్ని ఎలా నమ్మగలం? మీ అక్క ఏం చేసిందో చూసావు కదా. ఎవరికైనా ఏదైనా అనుమానం దాని మీద వచ్చిందా? అది వెళ్ళిపోయిన తర్వాతే కదా విషయం తెలిసింది. నందు విషయంలో హామీ ఇవ్వడం నీ వల్ల అవుతుందా చెప్పు? ఒకసారి పిల్లలు ఇంట్లోంచి బయటికి పోతే ఇక వాళ్ళ లోకం వాళ్ళదే. నేనిక ఎప్పటికీ నమ్మను. ఎలా చెప్పను నా బాధ? ఇక ఈ జన్మలో వాడు బయటకు వస్తాడని నాకు అనిపించటం లేదమ్మా. వాడి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. నీకు ఇక జీవితం ఉంటుందని అనుకోవద్దు. ఎలా తట్టుకోను దేవుడా, ఎలా తట్టుకోను ఈ బాధ? అతని రోజు ఇక్కడికి రావడం వెనుక ఉద్దేశం కూడా ఇదే అయ్యి ఉంటుందా? ఎందుకు నా తమ్ముడిని మత్తు మందు కేసులో ఇరికించాడు? ఇంత పెద్ద శిక్షని అది నాకు ఇస్తుందని అప్పుడు నాకు తెలియలేదు. వాడిని తీసుకురా సార్. దిగరా. నాకు నిజంగా ఏం తెలియదు. దొంగ పనులు చేసేవాళ్ళంతా ఇలాగే చెప్తారు. నిజంగా నువ్వు చేసావో లేదో చూద్దాంలే. నువ్వు ఈ బిజినెస్ మొదలుపెట్టి ఎంతకాలం అయిందిరా? సార్, నాకు తెలియని విషయం నేను ఎలా చెప్తాను సార్? తెలియని విషయం గురించి నువ్వేం చెప్పొద్దు. తెలిసిన విషయం గురించి చెప్పు. నీ బండిలో ఇంట్లో మాదక ద్రవ్యం ఎలా వచ్చింది? నీకెవరి సరుకు తెచ్చి పెడుతున్నారు? నిజం చెప్పరా. నీ ఛాతి మీద ఒక పంచి ఇచ్చానంటే నువ్వు నేరుగా మార్చురీలో పడతావు. ఉన్నది ఉన్నట్టు చెప్తే కొంతకాలం జైల్లో ఉంటావు, అంతే.
చెప్పరా, నీకు ఈ సరుకు ఎవరు సప్లై చేస్తున్నారు? సార్ నాకు తెలియదు సార్. సార్, ఆ కాళారి చంద్ర ఆయన మామగారు వచ్చారు. బామ్మర్దిని తీసుకెళ్దామని వస్తున్నాడేమో ఆ చంద్ర. కటారి చంద్రే కాదు, వాడి బాబే వచ్చిన పవిత్రన్ ఒకడిని తీసుకొచ్చాడంటే వదిలేదే లేదు. నేను వాడిని బొక్కలోకి తోశాక ఇక వాడు బయటికి రాలేడు. వీడిని తీసుకెళ్ళి సెల్లో పెట్టు. ఆరా పేరేంటి? పేరు చెప్పరా. నందు. ఏంట్రా చంద్ర, ఏంటి ఇక్కడ మీ మామగారితో పాటు? సార్, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఈ సొసైటీని ఇబ్బంది పెడుతున్నది ఎవరు? నీ బామ్మర్ది. అది ద్రోహం కాదా? అది కాదు, వాడు అలాంటి పనులు చేయడు. చూడు చంద్ర, నా చేత అనవసరంగా మాట్లాడించకు. ఇప్పుడేమంటావు? వాడి బండి ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు తీసుకుపోతుంటారు. ఎవరైనా అందులో పెట్టి మర్చిపోయి ఉండొచ్చు కదా. చంద్ర, ఒక క్రిమినల్ నువ్వు హరిశ్చంద్రుని చేయాలని చూడకు. వాడి జేబులో సరుకు పెట్టింది ఎవరు? అది కూడా స్నేహితులేనా? నువ్వు చెప్పిన కబుర్లు చాలానే విన్నాను, కానీ ఇది నేను వినను. ఇది డ్రగ్స్ విషయం. నా టైం వేస్ట్ చేయకుండా పో. నేను నార్కోటిక్ సెల్కి ఇన్ఫార్మ్ చేయబోతున్నాను. మీడియా వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. నీ బామ్మర్ది ఫోటో పత్రికల్లో ఛానల్స్లో రాకూడదు అంటే ఇక్కడి నుండి వెళ్ళిపో. మీరు ఇక్కడ నిలబడ్డా ఏం లాభం లేదని తెలుసుకో. అయ్యో పవిత్రన్ సార్, వెళ్ళండి. ఇతను మాట వినేటట్టు లేడు కరుణాకర్ సార్. అతనితో చెప్పు, డబ్బెంతనే ఇద్దాం. ఎలాగైనా నా కొడుకు బయటికి రావాలి. నువ్వే సాయం చేయాలి. అబ్బాయి వచ్చి నిన్ను చూసి వెళ్ళిపోయాడా? పెళ్లి వెంటనేనా లేదా కొంచెం సమయం ఉందా? తమ్ముడు జైలు నుంచి వచ్చిన తర్వాత పెళ్ళంటే అది జన్మలో జరగదు. మీరంతా కట్టగట్టి నన్ను వేటాడి హింసించారు కదా, అందుకు ప్రతిఫలమే మీరిప్పుడు అనుభవిస్తున్నారు. నేనిప్పుడు ఎందుకొచ్చానో అని అడుగుతావు కదా నువ్వు. నాకిక్కడ ఎటువంటి పని లేదు. విశేషం ఉంటే మీకే ఉంటుంది. కొన్ని విన్నప్పుడు ఇక్కడికోసారి రావాలనిపిస్తుంది. చంద్ర పిలిచి ఫోన్ చేసినప్పుడే మీ అబ్బాయి వీరకృత్యాలు తెలిసాయి. మీరిప్పుడేమంటారో చెప్పండి. ఏమన్నారు నా గురించి? ఇంటికి అవమానం తెచ్చిపెట్టింది, విషపు పురుగు, కులద్రోహి. మీరంతా కలిసి ఏమన్నారో గుర్తుందా మీకు? ఉంటే చెప్పండి,
నేను చేసిన తప్పులు ఏమీ ఉన్నాయో. నా ఇష్టం కనుక్కోకుండానే మీరు నా పెళ్లి ఖాయం చేశారు. జీవితం నాది కాబట్టి ప్రేమించిన వాడితో నేను వెళ్ళిపోయాను అని. అది అతనితో పాటు వెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి కాదు, ఊళ్ళో నలుగురికి తెలిసేలా మీరు నా పెళ్లి జరిపించాల్సింది. అదే నేను చేసిన మహాపరాధం, కుటుంబానికి తెచ్చిపెట్టిన చెడ్డ పేరు. దానికి గరికపాటి కరుణాకర్ గారి తల వంగిపోయింది. కానీ నన్ను ఈ ఇంట్లోనే ఉంచి దీనికి పెళ్లి చేయాలని మీరనుకున్నారు కదా. ఇప్పుడు కొడుకు మాదక ద్రవ్యం కేసులో ముద్దాయి అయ్యాడు. ఇంకా ఏం జరగాలి మీకు? రేపు పేపర్లో మీ అబ్బాయి ఫోటో వస్తుంది, ఛానల్స్ లో వార్త కూడా వస్తుంది. నన్ను తిట్టి కొట్టి పంపినప్పుడు ఇలాంటిది ఎదురవుతుందని అనుకోలేదు కదా. విధి ఎంత విచిత్రమైందో చూసావా? నన్నన్నందుకు అనుభవిస్తున్నారు. అమ్మా చాలక్క, చెప్పాలనుకున్నవన్నీ చెప్పేశావు కదా. నీకు అవకాశం దొరికింది. వాడు ఏ తప్పు చెయ్యలేదని మాకందరికీ తెలుసు. మరెలా దొరికింది వాడి చేతిలో ఆ మాదక ద్రవ్యం? ఎవరైనా వాడి చేతులు తీసుకొచ్చి పెట్టారా? వాడు దారి తప్పిపోయాక కూడా సమర్థిస్తున్నా సిగ్గులేదా నీకు? చంద్ర వెళ్ళారక్కడికి తీసుకురావడానికి. ఏదైనా దారుంటే ఆయన తీసుకొస్తారులేండి. ఈ ఇంట్లో వాళ్ళలాగా మనస్సాక్షి లేనివాడు కాదు నా చంద్ర. అమ్మా సరళ, మీరెవరితో అయినా మాట్లాడారా? నందుని బయటికి తీసుకొచ్చారా? ఇంకా నందుని బయటికి తీసుకురాలేదు. కరుణాకర్, చంద్ర వెళ్ళారు. నేను మన పంచాయతీ ప్రెసిడెంట్ని కలవడానికి వెళ్ళాను. తర్వాతే ఎంత ప్రమాదమో నాకు అర్థమైంది. ఇది మాదక ద్రవ్యం కేసు కదా, అంత తొందరగా వదలరంట. అది మాత్రమే కాదు, పిలవకుండా చంద్ర అక్కడికి వచ్చినప్పుడే నాకు వాడి మీద కొన్ని అనుమానాలు వచ్చాయి. ఆ ఎస్ఐ పంచపవిత్రం చంద్రాకి బాగా దగ్గరవాడు. ఇదంతా కుట్రాన్ని మీరు అనుకుంటున్నారా? కాకపోతే మరింకేమై ఉంటుంది? ఎలాంటి చెడ్డ అలవాట్లు లేనివాడు నందు. పెళ్లి చూపులను పాడు చేయడానికే చంద్ర ఎలాంటి నీచమైన పని చేసుంటాడు. ఇప్పుడు ఈ విషయం శ్రీలక్ష్మికి తెలిస్తే ఎలా స్పందిస్తుందో నాకు తెలియదు. వాడి జీవితం నాశనం అయిపోతుంది. నందు ఎంతకాలం జైల్లో ఉండాలో ఏంటో. వాడేమీ జైలు వరకు వెళ్ళళ్లే. చంద్ర తన పలుకుబడితో వాడిని బయటికి తీసుకొచ్చినట్టు చూపించాలనుకుంటున్నాడు. కరుణాకర్కు సంబంధించి కేసు ఫైల్ అవ్వకుండా కొడుకుని బయటికి తీసుకురావాలని. గరికపాటి ఇంటిని చేతుల్లోకి తీసుకోవడానికి నెంబర్ 1 ఆట ఆడుతున్నాడు చంద్ర. నందుని బయటికి తీసుకొచ్చాక అందరూ వాడిని ఆ ఇంటికి అల్లుడుగా ఒప్పుకుంటారని వాడి ప్లాను. వాడి ఆటలన్నీ తెలిసినప్పటికీ కరుణాకర్ అతని ముందు మౌనంగా మాత్రమే నిలబడగలడు. అమ్మా అమ్మా, ఏమండి, దేవుడా దానికి అంతా తెలిసిపోయినట్టుంది. అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి, లక్ష్మి, నీకెవరు చెప్పారమ్మా? నేను మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అది చావేలులో ఉందమ్మా. నందు అలాంటి తప్పు చెయ్యడు. చంద్రే నందుని పోలీసులకు పట్టించాడు. నువ్వు నిదానంగా ఉండు. ఇది చేసింది చంద్ర అయినా నందుని బయటికి తీసుకురాబోయేది కూడా చంద్రానే. ఇంకొంచెం సేపు ఆగు. నందు ఇంటికొచ్చిన విషయం కరుణాకరం ఫోన్ చేసి చెప్తాడు.
రామ్మా. ఉమ్. ఒకటి మాత్రం నిజం, చంద్ర తలుచుకుంటే గరికపాటింటిని వశం చేసుకుంటాడు. సార్, ఆ చంద్ర కరుణాకర్ ఇంకా వెళ్ళలేదు. మీతో కొంచెం మాట్లాడాలని ఆ చంద్ర అంటున్నాడు. వాళ్ళంతా తేలిగ్గా వెళ్ళడానికి రాలేదు. వచ్చేదేదో ఇద్దరిని రమ్మను. ఒకడు మాత్రం ఎందుకు రావాలి? సరే సార్. పవిత్రం సార్ ఏమన్నారు? చాలా కోపంగా ఉన్నారు. ఈ విషయంలో మీరు ఆశలు పెట్టుకోవద్దు. పోతే మీరు రిక్వెస్ట్ చేశారని చెప్పా, వచ్చి చూడమన్నారు. వెళ్ళండి. ఆ, మీరు కూడా రండి. రండి, కూర్చోండి. మిమ్మల్ని నేను తప్పు పట్టడం లేదు. తప్పు చేసి ఇరుక్కుపోయిన పిల్లల్ని రక్షించడానికి తండ్రులు ప్రయత్నిస్తారు. కానీ ఇటువంటి తప్పులు చూస్తూ కళ్ళు మూసుకోవడం కష్టం కరుణాకర్ సార్. వీడిని ఓ చిన్న చేప అనుకుని మీతో పంపితే రేపు తిమింగలమై కూర్చుంటాడు. వాడికి మంచి కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. వాడింకెప్పటికీ ఆ దారికి వెళ్లకుండా చూస్తాం. వాణ్ణి చాలా జాగ్రత్తగా చూస్తాం. దానికి మాది హామీ. నమ్మండి సార్, నా కొడుకు దారి తప్పి ఉంటే కనుక వాణ్ణి నేను మార్చుకుంటాను. వాడి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మీరు వాణ్ణి వదిలేయండి సార్. మీరిలా దండం పెట్టి అడుగుతుంటే నాకేం చేయాలో అర్థం కావడం లేదు. కానీ నేను ఈ కేసు ఎలా వదిలేస్తాను? పోలీస్ డిపార్ట్మెంట్లో అందరికీ తెలుసు నేను లంచం తీసుకుంటానని అంటారు. సార్, ఎంత కావాలో చెప్పండి. ఎంత కావాలన్నా మేమిస్తాం. కానీ మీరు వాడిని వదిలేస్తే చాలు. డబ్బు మీకు పెద్ద విషయమేం కాదు. మీరిద్దరూ కోటీశ్వరులే కదా. కాబట్టి నేను అడిగేది కరెక్ట్గా అడగాలి. నేను ఆలోచించుకుంటాను. మీరు బయట వెయిట్ చేయండి. సంతోష్ సార్, వీటిని ఏం చేయమంటారు సార్? గ్లూకోజ్ అనుకుని కలిపి తాగేస్తావేమో. సరుకు తేడా వస్తే పోతావు. న్యూస్ లీక్ అయి నార్కోటిక్స్ వాళ్ళు వస్తే వాళ్ళకి ఏ డౌట్ రాకూడదని ముందే తెప్పించి పెట్టాను. భద్రంగా ఉంచు, సరేనా? సరే సార్, వెళ్ళు. ఇప్పుడే నా మనసు కొంచెం చల్లబడింది. ఓహ్, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఉంగరాలు మార్చుకోవడం జరిగింది కాబట్టి అది పెళ్లితో సమానమే. కనీసం అమ్మాయి తొడిగిన ఉంగరం వాడి వేలికి ఉంటుంది కాబట్టి మరొక ఆలోచన వాడి మనసులోకి రాదు. మనం విధి అనేది ఇదేనండి. శైల సంబంధం వచ్చినప్పుడు ఎంత తెలివిగా దాన్ని తప్పించారు. చివరికి మనం ఆధార్లోకే వెళ్ళాము. కాంట్రాక్టర్ విశ్వనాథం తులసిని చూసుకోవడానికి వెళ్ళిన విషయం చెప్పడానికేమో. హలో, చెప్పు విశ్వనాథం.